సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం అయితే దాదాపు ఖరారైపోయింది. రేపు మంత్రులతో రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోందని అంటున్నారు. ఆ ముగ్గురికి మంత్రివర్గంలో కీలక పదవులు దక్కబోతున్నాయి. కేబినెట్ లో మొత్తం 6 స్థానాలు ఖాళీగా ఉన్నట్లుగా సమాచారం. తెలంగాణ కేబినెట్ లో మిగిలిన స్థానాలకు ముహూర్తం ఎప్పుడు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఇదిగో ఇప్పుడే, అదిగో రేపే అంటూ కూడా దాదాపుగా ఏడాది గడిచిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో తెలంగాణలో కేబినెట్ లో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అనుకుంటున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెప్పుకోవచ్చు. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా సమాచారం. తెలంగాణ కేబినెట్ లో మొత్తం 6 స్థానాలు ఖాళీ ఉండగా అందుకు సంబంధించి ముగ్గురిని మంత్రివర్గంలో తీసుకోవాలని కూడా నిర్ణయించారు. దీనిపై సాయంత్రానికి రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మరోపక్క కేబినెట్ లో చోటు కోసం కొంతమంది నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. వివేక్ వెంకటస్వామి, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రేమ్ సాగర్ రావు, అలాగే మదన్ మోహన్ రావు, ఆది శ్రీనివాస్, విజయశాంతి రేస్ లో ఉన్నారు. నల్గొండ నుంచి బీసీ కోటాలో బీర్లా ఐలయ్య, అలాగే ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ పేర్లు కూడా తెరపైకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మరోవైపు తమకు కూడా కేబినెట్ లో చోటు కల్పించాలని కొద్ది రోజుల నుంచి పలువురు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకో పక్క రంగారెడ్డి జిల్లా కేబినెట్ లో ఖచ్చితంగా ప్రాతినిధ్యం కల్పించాలని పలువురు కాంగ్రెస్ నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. బట్ ఈ కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ మంది నేతలు కేబినెట్ రేస్ లో ఉండడంతో ఎలాంటి సమీకరణాలు పరిగణలోనికి తీసుకుని ఈసారి కేబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా అయితే 3 పేర్లు అయితే ఇక్కడ మనకి వినిపిస్తున్నాయి. ప్రేమ్ సాగర్, అలాగే మధుమోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పేర్లు అయితే మనకి ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇవైతే ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రావాలి. అలాగే వాకిటి శ్రీహరి పేరు కూడా వినిపిస్తోంది, ఆది శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా బరిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో 3 స్థానాలు ఎవరికి భర్తీ చేస్తారనేది కూడా చూడాల్సిన అంశం. ఇటీవల మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా నియమితులైన తర్వాత ఆశావాహులంతా కూడా ఆమెతో కలిసి మంత్రి పదవి కోసం వినతులు చేశారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్ నేతలు తమకు అవకాశం కల్పించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలుస్తున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు ఇవ్వడం జరిగింది. రేపు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు అయితే ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనిపై ఈ రోజు రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా రాజ్ భవన్ వర్గాలను సీఎం కోరినట్లుగా ఇప్పటికే తెలుస్తోంది. రేపు కేబినెట్ విస్తరణలో ముగ్గురికి చోటు దక్కే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఆ ముగ్గురు ఎవరనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.
మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు అనేక మంది పోటీ పడిన పరిస్థితి మనకు కనిపించింది. గతంలో ఎస్సీ సామాజిక వర్గ నేతలు, ఇటు రెడ్డి సామాజిక వర్గం నేతలు మంత్రివర్గంలో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎస్సీ సామాజిక వర్గానికి కేబినెట్ లో ప్రాధాన్యత లేదు, ముదిరాజులకు ఖచ్చితంగా అవకాశం ఇస్తానని గత ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. అంతేకాకుండా మైనార్టీలకు కూడా కేబినెట్ లో చోటు లభించలేదు. ఈ క్రమంలో రేపటి కేబినెట్ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇక రేవంత్ కొత్త టీం ఎవరనేది రేపు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.